సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి. కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనుండ్రి. తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు. అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మేము ఇవన్నీ ఏజ్ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశయం. స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. బండి సంజయ్